హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, ఆల్ ఇన్ బటన్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కంటి ఆపరేషన్ చేసుకోవడం వల్ల బట్టలు కట్టుకోవడానికి వెళ్ళానండి. అక్కడైతే వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే చేద్దామని చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే లోపలికి ఎంట్రన్స్ రాగానే హాల్ అండి. బయట లైట్లు అయితే ఆ పెద్ద లైట్ వెంట పాటలు వస్తాయండి. వింటే యూట్యూబ్ ఆన్ చేసుకుంటారు అనుకుంటా, పాటలు వస్తాయండి దానంట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్, ఒక కిచెను, ఒక హాల్ మాట అండి. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మా మేనగోడలు ఉంటారు. మా మేనగోడలు అయితే మా అన్నయ్య పిల్లలు ఏకేఆర్జీ స్కూల్లో అయితే చదువుతారండి. ప్రతి ప్రోగ్రామ్స్లో ఉండి వాళ్ళు గెలుచుకున్న ట్రాఫీలు, సర్టిఫికెట్స్, గోల్డ్ మెడల్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక రూమ్ అయితే అయిపోయింది. ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, బయటకు వచ్చేసాం. హాలు, ఇంకొక రూమ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి, ఇది ఒక రూము. నేను అనుకోకుండా తీసానండి. ఎప్పుడు అలానే ఉంటుంది ఇల్లు. నేను అనుకోకుండా వీడియో తీసాను, కానీ అది సర్దుకుని అన్నీ చూసి చేసిన వీడియో అయితే కాదు. నేను అనుకోకుండా తీసిన వీడియో అయితే ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటి ఎలా ఉంది, అలా ఉంచుకుంటారా, ఇలా ఉంటుందా అని అనుకోకండి. ఓకేనండి? అనుకోకుండా తీసాను. భోజనానికి మేము వెళ్తే ఇది ఒక కిచెను. హాల్ నుంచి ఇంకొక బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇది ఒక కిచెను. మేమైతే భోజనం అయిపోయింది. భోజనం అయిపోయాక ఇంక వీడియో తీయడం మొదలు పెట్టానండి. మేము ఎక్కడ కూర్చొని భోజనం అయితే చేసాం. ఇది కిచెను మొత్తం. ఈ వీడియో అయితే మీకు ఎలా ఉన్నదో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ చూపించడం ఎందుకులేండి, ఇదంతా ఒక సెల్ఫ్ అన్నమాట. ఓకేనా? చూసేయండి మరి అయితే వీడియో. ఇలా డోర్ తీయగానే బయటికి వెళ్ళగానే చక్కటి వాతావరణం ఉంటుంది. ఎక్కడికక్కడే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మాకు కొంచెం దూరం ఉంటుంది, ఒకే ఊరైనాను. ఇది లోపల నుంచి బయటికి రాగానే ఇది ఒక సందు, ఒకటి ఉంటుంది. ఇలా కూడా రావచ్చు మాట అండి. ఇది చుడిదిరగమాట. అంతే. ఎలా బయటకు వచ్చేస్తే చక్కటి పొలాలు ఉంటాయి. వీళ్ళదే లాస్ట్ ఇల్లు మాట ఫ్రెండ్స్. చక్కటి పొలాలు, మొక్కలు. ఈ పువ్వులు మేమే పెట్టుకున్నాము, కనకాంబరాలు కోసేసి. ఓకేనా? ఇది బయట మొత్తం చూస్తే వాళ్ళ హౌస్ అయితే బయట. కొంచెం ఫ్రంట్కి వెళ్తే పాపం చిన్ని దూడ, ఒక ఆవుని అయితే కొనుక్కున్నారండి వాళ్ళు. వాటిని అయితే కట్టారు. ఓకేనా ఫ్రెండ్స్? వాటికి ఎంత మేత వేస్తున్నారో చూసేయండి. ఇలా బయటికి రాగానే చక్కటి ప్రదేశం ఖాళీగా ఉంటుంది. అది వాళ్ళ హౌస్. వాళ్ళకి దీనికి కొంచెం దూరం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి. మా అమ్మాయి, నేనైతే ఇక్కడైతే వాళ్ళ మొక్కలు కూడా వేసుకున్నారు. ఆ మొక్కలు కూడా చూసేయండి. చిన్ని మొక్కల్లో ఎన్ని కాస్తున్నాయో చూడండి. ఖాళీ స్థలంలో చిన్ని మొక్కలు అన్నమాట. వంకాయలు చూడండి. చిన్ని మొక్కకి ఎన్ని వంకాయలు మొత్తం అన్ని వంకాయ మొక్కలేమాట. నేను వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి కూడా తెలియదు. మామూలుగా బయట చూస్తున్నాను అనుకున్నారు అంతే. ప్రతి చెట్టుకి పచ్చిమిర్చి చూడండి ఎన్ని ఉన్నాయో. పచ్చిమిర్చి మొత్తం ప్రతి చెట్టుకి ఉన్నాయి పచ్చిమిర్చి. ఓకేనా ఫ్రెండ్స్? టమాటాలు చూడండి. ఆ టమాటాలకు మన్నీ చూడండి, కర్రలో కట్టి దానికి క్లాత్ ఎలా కట్టాడో. ఇది టమాటాలు చాలా బాగున్నదండి బయట.
నేను అస్తమానం వెళ్ళను, ఎప్పుడో వెళ్ళాక తర్వాత వెళ్ళానమాట అండి, అంతే. ఆ పచ్చిమిర్చిని చూసి నిజంగా ముచ్చటేసింది. ఆ మొక్కలు చూడండి ఎంత ఉన్నాయి, చిన్న మొక్కలు అంతే, దానికి ఎన్నో వంకాయలు. ఇది ఆనపకాయ ముడత, చిన్నది, పాదులు తక్కువే, కాయలు ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రాగానే మొత్తం బయటంతా పొలాలు, చాలా స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారన్నమాట వీళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనండి. ఇలా అయితే అయిపోయింది. మా అన్నయ్య, మా చిన్న మేనవాళ్ళు, మా చిన్న అమ్మాయి, ఇలా అయితే పైకి అయితే ఎక్కుతున్నాం. పైన కూడా ఒకసారి చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళ ట్యాంకు పైనుంచి చూస్తే వాతావరణం ఎంత బాగుందో, చక్కగా ఉంటుంది అన్నమాట. అలా ఏ డిస్టర్బెన్స్ ఉండదన్నమాట అండి. పైన కూడా చుక్కుడు పాదు అన్నమాట అండి, చుక్కుడు పాదు. ఆ చుక్కుడు పాదుకి చూడండి, పందిరి కింద వెళ్ళాడు మొత్తం పైన. ఇది ఒక పందిరి కింద వేసేసాడు. కానీ చుక్కుడుగాయలు మట్టుకు చాలా టేస్ట్గా ఉన్నాయి, పెద్దగా కాకుండా చిన్నగా ఉన్నాయి అన్నమాట. అయితే అక్కడ సైకిల్ వేసుకుని మా పిల్లలు మన్యాలు ఇంటికి వస్తే మా వదిన అయితే తొక్కుతుందండి, చూడండి ఒకసారి. చాలా రోజులైంది కదా, అందుకని తొక్కుని వీడియో తీస్తున్నట్టు తనకు తెలీదు. తర్వాత ఒకసారి ఎదరకెళ్ళా చూడగానే వీడియో తీస్తుందని ఆగిపోయింది ఫ్రెండ్స్. జూమ్ చేశాను కానీ చాలా లెక్కెళ్ళింది. అది జూమ్ చేసేసా. ఇక్కడ నుంచి మా పిల్లలు చూస్తున్నారు, జాగ్రత్తగా రమ్మని. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, తన అదిగో నేను తీస్తున్నాను తెలిసిపోయి దిగేసింది ఫ్రెండ్స్. ఓకే, అదైతే అయిపోయింది. ఇంకా వీడియో అయితే తీయడం అయితే అయిపోయింది. మీకు నచ్చితే మట్టుకు సపోర్ట్ చేయండి. ఇదే మా అన్నయ్య హౌస్. వాళ్ళు కష్టంగా కొనుక్కొని, వాళ్ళ కష్టార్జితంతో కొనుక్కొని సొంతంగా ఇల్లు కట్టుకున్నారండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వీడియో అయిపోయాక మేము దిగిన ఫొటోస్. మా వదిన అన్ను నేను రాని అంటాను. తర్వాత ఫొటోస్ దిగాం. మా అమ్మాయిలు అయితే కాంగో నేర్చుకుని కొడుతున్నారు. మా పెద్దమ్మాయి మీకు తెలిసిందే, ప్రతి వీడియోలోనూ చూస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మా చిన్నమ్మాయి కూడా కాంగో ప్లే చేస్తుంది. చూసేయండి, చూసి తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. వచ్చేస్తుంది మా చిన్నమ్మాయి, ఒకసారి చూడండి. తనకైతే కొట్టడం రావట్లేదు, నేర్చుకుంటుందండి. నేను వీడియో తీస్తున్నానని ఆపేమంది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది, కొద్దిగా నేర్చుకుంది. కొట్టడం అయితే లాస్ట్కి వచ్చేసింది. తర్వాత ఫొటోస్ అయితే దిగేశారు, ఫ్యామిలీ ఫొటోస్. చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతకీ హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అండి, మీ సపోర్ట్ మాకు కావాలి. బాయ్ అండి అందరికీ.